శ్రోతలకు కథలహరికి స్వాగతం. దేవుడితో ఒప్పందం పెట్టుకుని మధ్యలో మాట మార్చిన రామయ్య గత ఏమైందో తెలుసా? ఈరోజు ఆ కథ ఏంటో తెలుసుకుందామా? ఒక ఊర్లో రామయ్య అనే ధనవంతుడు ఉండేవాడు. అతనికి డబ్బు చాలా ఉన్నా దానం చేయడం అసలు ఏమాత్రం ఇష్టం ఉండదు. ఎవరికైనా సహాయం చెయ్యాలి అంటే చాలా ఆలోచించేవాడు. అందుకే ఊళ్ళో వాళ్ళెవరూ అతని ఇంటికి కూడా వెళ్ళేవారు కాదు. కానీ అతని భార్య లక్ష్మమ్మ మాత్రం చాలా మంచిది. ఎవరికైనా కష్టం వస్తే భర్తకు తెలియకుండా సాయం చేసేది. ఒకరోజు రామయ్య పట్నం నుండి ఇంటికి తిరిగి వస్తున్నాడు. డబ్బు ఖర్చు చేయడం ఇష్టం లేక బండి ఎక్కకుండా నడుచుకుంటూ వస్తున్నాడు. చెప్పులు అరిగిపోతాయనే భయంతో వాటిని కూడా చేతిలో పట్టుకుని నడుస్తున్నాడు. కొంత దూరం నడిచాక అతనికి బాగా ఆకలేసింది. తినడానికి ఏమీ లేక చుట్టూ చూస్తే ఒక తాడి చెట్టు కనిపించింది. దానిపై పళ్ళు ఎక్కువగా ఉన్నాయి. ఎవ్వరూ లేకపోవడం చూసి ఎలా అయినా సరే పళ్ళు కోసుకోవాలనుకున్నాడు. కానీ అతనికి చెట్టు దిగడమేమో రాదు. పైకి ఎక్కినంత సులభంగా దిగలేక భయపడ్డాడు. అప్పుడు దేవుణ్ణి ప్రార్థిస్తూ, దేవుడా, నన్ను సురక్షితంగా కిందకి దింపితే 100 మందికి అన్నదానం చేస్తాను అనుకున్నాడు. కొంచెం దిగాక 100 మందికి కాదులే దేవుడా, 50 మందికి భోజనం పెడతా అని అనుకున్నాడు. ఇంకో కొంచెం కిందకి దిగాక, నా పరిస్థితి తెలుసు కదా స్వామి, 50 మందికి కాదు కానీ ఒక 10 మందికి మాత్రం భోజనం పెడతా అని అనుకున్నాడు. చివరికి నేల మీదకి చేరుకున్నాడు. 10 మందికి కూడా కాదు కానీ ఒకరికి మాత్రం భోజనం పెడతా అని మాట మార్చేశాడు. ఎట్టకేలకు క్షేమంగా కిందకి దిగిపోయాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత జరిగిన సంగతిని తన భార్యకు చెప్పాడు. మరుసటి రోజు ఒక బ్రాహ్మణ్ణి భోజనానికి పిలిచాడు. కానీ మనసులో మాత్రం ఎలా అయినా భోజనం పెట్టకుండా తప్పించుకోవాలి అని అనుకున్నాడు. తర్వాత రోజు బ్రాహ్మణుడు రాబోతున్న సమయానికి రామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి, అయ్యా, మాకు ఇంట్లో మైలు వచ్చింది, నేను మీకు భోజనం పెట్టలేను అని చెప్పి వెళ్ళిపోయాడు. కానీ ఈ విషయం తెలుసుకున్న లక్ష్మమ్మ ఆ బ్రాహ్మణ్ణి ఇంటికి పిలిచి అతనికి భోజనం పెట్టి ఎంతో సత్కారం చేసింది. ఇది తెలుసుకున్న రామయ్య చాలా కోపంతో బ్రాహ్మణుడి ఇంటికి వెళ్ళాడు. అక్కడ అతని భార్య తెలివిగా తన భర్తను లోపల ఉండమని చెప్పి తను బయటికి వచ్చింది. ఏం పెట్టావయ్యా నువ్వు? మీ ఇంట్లో భోజనం చేసిన దగ్గర నుంచి నా భర్తకు ఒంట్లో బాగలేదు, ఈ పరిస్థితికి బాధ్యతగా మీరే మాకు డబ్బులు ఇవ్వాలి అని గతమాయించింది. ఇది విని రామయ్య భయపడిపోయి వెంటనే కొంత డబ్బు ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇంటికి వచ్చాక తన ఇంటి గోడపై దేవుడి పటం కనిపించింది. ఏం చేశావయ్యా, నేను తప్పించుకోవాలనుకున్నా నీ బాకీ నా చేత తీర్పించుకున్నావుగా అని అనుకుని ఆ రోజు నుంచి రామయ్య తన పిసినారితనాన్ని విడిచిపెట్టి మంచి పనులు చేయడం ప్రారంభించాడు. దేవుడికి ఇచ్చిన మాట మార్చడం సరైందేనా? కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. హలో, ఈ కథ మీకు నచ్చింది కదా? ఇలాంటి బోలెడు కథలు వినాలంటే కథలహరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఈ రోజుకి కథతో ముగిద్దాం. తిరిగి ఇంకొక కథతో కలుద్దాం.